ఖురాన్ అనే గ్రంథం ఇది సృష్టికర్త అనే ఒక శక్తి నుంచి వచ్చింది అని నిరూపించుకోవడానికి ఖురాన్ అన్న గ్రంథంలోనే ఒక ఛాలెంజ్ విసురుతుంది. అంటే సవాల్ విసురుతుంది. సవాల్ ఏమిటంటే వైన్ కుంతుం ఫీ రైబిం మిమ్మా నస్సల్నా అలా అబ్దినా ఫాతూ బిసూరతిం మిస్లి వదూ షుహదాకుం మిన్ దూనిల్లాహి ఇన్ కుంతుం సాదికీన్ అని. అంటే మీ ఏ సృష్టికర్త నుంచి కూడా అవతరించబడలేదు. ఈ ప్రవక్త తన స్వార్థం కోసం ఇది తనే సృష్టించుకుంటున్నాడు అన్న అనుమానం మీకు కలిగితే ఇలాంటి వచనాన్ని మీరు తీసుకురాగలరా? ఇలాంటి ఒక వచనాన్ని మీరు తీసుకురండి అని ఒక సవాల్ విసురుతుంది, ఒక ఛాలెంజ్ విసురుతుంది. నిజంగా ఛాలెంజ్ అంటే ఏమిటి? ఛాలెంజ్ అంటే దానికి తర్కబద్ధమైన స్పష్టమైన ప్రమాణాలు ఉండాలి, ఆబ్జెక్టివ్ క్రైటీరియా. ఈ ఛాలెంజ్కు ఎలాంటి స్పష్టమైన ప్రమాణాలు లేకపోవడం, నియమాలు లేకపోవడం, ఆబ్జెక్టివ్ క్రైటీరియాలు లేకపోవడమే దీని యొక్క ప్రధాన లోపం. ఛాలెంజ్ అంటే దానికి కొన్ని నియమ నిబద్ధతలు ఉంటాయి. పాయింట్ నెంబర్ 1, ఛాలెంజ్కు స్పష్టమైన ప్రమాణం ఉండాలి. ఒక బలమైన ఛాలెంజ్ అంటే ముందే క్లియర్గా రూల్స్ ఉండాలి. ఉదాహరణకి మహాకవి కాళిదాస్ రాసిన 13 అశ్వధాటి శ్లోకాలను మనం సూక్ష్మంగా గమనించగలిగితే ప్రతి శ్లోకంలో ఒకే పదాన్ని ఒక పాదంలో, ఆ శ్లోకం యొక్క ఒక పాదంలో ఆ పదాన్ని 3 సార్లు ఉపయోగించారు. అలా 4 పాదాల్లోనూ ఆ పదాన్ని 3 సార్లు ఉపయోగించారు. అంటే ఆ ఒక్క శ్లోకంలో ఆ పదాన్ని 12 సార్లు ఉపయోగించారు ఆయన. ఉదాహరణకి చేటీ భవన్ నిఖిల ఖేటీ కదంబవన వాటీ శునాకి పటలి కోటీర చారుతర కోటి మణి కిరణ కోటి కరంభిత పద పాటీర గంధి కుచ షాటి కవిత్వ పరిపాటి మగాధిపసుత ఘోటి ఖురాధిక ధాటి ముదార ముఖ వీటీరసేన తనుత. ఇందులో టీ అన్న పదాన్ని మీరు బాగా గమనించండి. మొదటి పాదంలో చేటి, ఖేటి, నా, వాటి. ఆ టీ అన్న పదాన్ని మొదటి పాదంలో 3 సార్లు, కోటీర చారుతర కోటి మణి కిరణ కోటి కరంభిత పద. రెండవ పాదంలో కూడా ఆ టీ అన్న పదాన్ని 3 సార్లు వాడారు. పాటీర గంధి కుచ షాటి కవిత్వ పరి పాటి మగాధిపసుత. మూడవ పాదంలో కూడా ఆ టీ అన్న పదాన్ని 3 సార్లు వాడారు. ఘోటి ఖురాధిక ధాటి ముదార ముఖ వీటీరసేన తనుతాం. 4వ పాదంలో కూడా ఆ టీ అన్న పదాన్ని 3 సార్లు వాడారు. అంటే ఆ శ్లోకం మొత్తంలో ఆ టీ అన్న పదాన్ని 12 సార్లు వాడారు. ఇలా ఒక పదాన్ని ఒక శ్లోకంలో ఒక్కొక్క పాదంలో 3 సార్లు ఉపయోగించి ఆ శ్లోకం మొత్తంలో 12 సార్లు ఒక పదాన్ని వాడి ఒక శ్లోకాన్ని సృష్టించండి అని ఆయన ఛాలెంజ్ చేస్తే అది ఛాలెంజ్ అవుతుంది. ఇప్పుడు 2వ శ్లోకం గమనించండి. ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రివిధ సోపాన ధూళి చరణ పాపాపహస్వమనుజాపానులీన జన తాపాపనోద నిపుణ నీపాలయాసురభిధూపాలకాధురిత ఉపాదుదంచయతుమా రూపాదికా శిఖరి భూపాల వంశమని దీపాయిత భగవతి. ఇందులో పా అన్న అక్షరాన్ని ఉపయోగించారు. ఇదే కాళిదాస్ యొక్క మహత్యం అంటే ఇదే. ఆ పా అన్న అక్షరాన్ని ఈ 2వ శ్లోకంలో మీరు గమనిస్తే మొదటి పాదంలో 3 సార్లు ఉపయోగించారు. అదే పా అక్షరాన్ని 2లోను, 3లోను, 4లోను అదే విధంగా ఉపయోగించారు. ద్వైపాయన ప్రభృతి
శాపాయుధ త్రివిధ సోపాన ధూళి చరణ. ఇలా ఆ మొత్తం ఆ శ్లోకంలో ఆ పా అన్న అక్షరాన్ని 12 సార్లు ఉపయోగించారు. ఇంత అద్భుతంగా ఆ భాష మీద ఉన్నటువంటి పట్టు, పైగా ఆ కవిత్వం యొక్క లావణ్యం, సాహిత్యం యొక్క సౌరభం ఇందులో ఆ గుబాళిస్తుంది. అది ఆస్వాదించే వాళ్ళు మాత్రమే ఆస్వాదించగలరు. కాబట్టి ఇంత రమ్యంగా, ఇంత అద్భుతంగా, ఇంత కాలంగా అది ప్రజల నాలికలో ఇంకా నానుతూనే ఉంటుంది. ఇది దీని యొక్క సౌరభ్యం. ఇలాగే ఈ 13 శ్లోకాలు కూడా ఇదే విధంగా ఒక అక్షరాన్ని ఒక పాదంలో 3 సార్లు, ఆ శ్లోకంలో 12 సార్లు ఉపయోగిస్తూ ఇదే విధంగా 13 శ్లోకాలు సృష్టించారు ఆయన. ఈయన గనుక ఇలాంటి ఒక శ్లోకం, ఇలాంటి ఒక ప్రమాణాన్ని పాటించి, ఈ నియమాలను పాటించి ఒక శ్లోకం తీసుకురండి, ఇలాంటి శ్లోకాలు తీసుకురండి అంటే దీన్ని ఛాలెంజ్గా ఎవరైనా స్వీకరించవచ్చు, లేకపోతే దీన్ని ఛాలెంజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ తెలుగులో ఉన్నటువంటి ఆ మాధుర్యం ఏమిటంటే, ముఖ్యంగా ఇప్పుడు నేను 30 సంవత్సరాల నుంచి తెలుగు భాషకు దూరంగా ఉన్నా కూడా ఆ భాష యొక్క ఆ మధురం ఇంకా నా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు ఈ కాళిదాస్ గురించి నేను 7వ తరగతిలో చదువుతున్నప్పుడు మా రాధమ్మ టీచర్ అని ఒక తెలుగు టీచర్ ఉండేవారు. ఆవిడ నుంచి నేను మొట్టమొదటిసారి ఈ కాళిదాస్ గారి యొక్క పేరు విన్నాను. కానీ దాని తర్వాత 10వ తరగతిలో వచ్చిన తర్వాత నాకు కాళిదాస్ గురించి ఎక్కువగా వివరాలు తెలిసాయి. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు మీకున్నట్టుగా ఈ ఇంటర్నెట్ సౌకర్యం కానీ, గ్రంథాలయాల్లో మనకు కావలసిన పుస్తకాలు దొరకడం కానీ దొరకవు. అసలు కాళిదాస్ ఏం రచించారో నాకు అప్పుడు తెలియదు. ఏదో ఒక శ్లోకం రాధమ్మ టీచర్ గారి నోటి నుంచి విని దాన్ని నేను బాగా ఆస్వాదించి, ఇంకా ఏం రాశారు ఈయన తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో 10వ తరగతిలో వచ్చినప్పుడు మా సీతన్న సార్ అని ఒక తెలుగు పండితుడు, అద్భుతమైనటువంటి తెలుగు భాష ప్రావీణ్యంతో ఆ పాఠాలు చెప్పేవాళ్ళు. ఆయన నేర్పిన తెలుగు ఈరోజు కూడా నేను తెలుగు ఇంతగా మాట్లాడగలుగుతున్నాను కాస్తో కూస్తో అంటే ఆయన పెట్టిన భిక్ష అది. ఆయన దగ్గర నేను కాళిదాస్ గురించి అడిగినప్పుడు కాళిదాస్ కూడా ఆ కథ చెప్పారు. ఆ కథ చెప్తూ మొట్టమొదటిసారి కాళిదాస్ చెప్పినటువంటి శ్యామల దండకంలోని మొత్తం ఆ శ్యామల దండకం లో ఉన్నటువంటి ఆ మాధుర్యం, ఆ సాహిత్య పటిమ, ఆ గుబాళింపు, అవన్నీ ఆయన నోటి నుంచి విన్న తర్వాతనే నాకు అది ఆస్వాదించగలిగాను. మాణిక్య వీణాముపలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యోతి కోమలాంగిం మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాతః మాతామరకత శ్యామ మాతంగీ మధుశాలిని కుర్యతా కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని జయ మాతంగ తనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలా శుకప్రియే. ఇది చాలా పెద్దది, వింటే కనీసం 1 గంట పాడవచ్చు దీన్ని. ఇది మాత్రమే కాదు, నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను ఖురాన్లో ఇలాంటి లాలిత్యం కానీ, సాహిత్యం కానీ, ఇలాంటి వచనాలు లేవని నేను చెప్పను. అందులో ఉన్నటువంటి కొన్ని భాగాలు కూడా, ఇప్పుడు ఉదాహరణకు సూరే మరియం వినసొంపుగా ఉంటుంది, దాంట్లోనూ సాహిత్యం యొక్క పరిమళాలు గుబలిస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల. కానీ
అది ఒక సృష్టికర్త నుంచి వచ్చింది అనడానికి అది ప్రమాణం కాకూడదు అన్నదే నా యొక్క వాదన. అలా ఒకవేళ సాహిత్య పరిమళాలు ఉన్నటువంటిది, సాహిత్యపరంగా గుణాలు ఉన్నటువంటిది, అందులో లయ ఉన్నటువంటివి ప్రపంచంలో లక్షలాది భాషల్లో కోటాను కోట్ల కవితలు కానీ సాహిత్య శకలాలు కానీ ప్రతి భాషలోనూ ప్రపంచంలో ప్రతి చోటను ఇలాంటివి మైమరిపించే సాహిత్య కళలు, కవిత్వం, దాని యొక్క లాలిత్యం ఉన్నాయి. మరి అవన్నిటిని సృష్టికర్తతో అనుసంధానించడానికి సాధ్యమవుతుందా? వీళ్ళు చెప్పే ఈ ప్రమాణం ఖురాన్లో ఈ లాలిత్యం సాహిత్య గుబాళింపు ఉన్నట్లయితే అది కూడా ఎక్కడో చోట కనిపిస్తుంది. మొత్తం ఖురాన్లో ఎక్కడ కూడా కనిపించదు. అది సూర్య మరియం, సూర్య తహా లాంటి కొన్ని అధ్యాయాల్లో మాత్రం అది కూడా కొన్ని చోట్ల మాత్రమే ఆ లాలిత్యం కనిపిస్తుంది, వినడానికి వినసొంపుగా ఉంటుంది. అలా అని చెప్పి దాన్ని సృష్టికర్తతో అనుసంధానం చేయడానికి వీల్లేదు, ఎందుకంటే అది ప్రామాణికం కాదు. అలా అంటే ప్రపంచంలోని లక్షలాది సాహిత్య శకలాలు, కవిత్వ శకలాలన్నీ సృష్టికర్తతో అనుసంధానం చేయవలసి వస్తుంది. మా ఊర్లో మేము పొద్దున్నే లేచి నమాజ్కు వెళ్ళే సమయంలో మా ఊరు మొత్తం దేవాలయాలతో నిండి ఉన్నటువంటి ఒక చిన్న పట్టణం. గోదావరి ఒడ్డున ఉన్నటువంటి, గోదావరి ఒడ్డున 1000 సంవత్సరాల పురాతన దేవాలయాలు ఉన్నాయి. దాన్ని గోదావరి ఒడ్డునే దేవాలయం ఉంది. చాలా పురాతనమైనటువంటి దేవాలయాలు ఉన్నటువంటి ఒక పురాతన మంత్రకూటం గ్రామం అది. మా ఊరికి పక్కనే ఒక 5-6 కిలోమీటర్ దూరంలోనే ఒక విశాలమైనటువంటి ఇంకొక నది ప్రవహిస్తూ ఉంటుంది. అందులో నీళ్లు స్ఫటికంలాగా ఉంటాయంటే సూది కింద పడిపోయినా కూడా కనిపించే విధంగా అంతా ఉంటాయి. అంత స్ఫటికంలా ఉంటుంది ఆ నీళ్లు. నేను ఎన్నోసార్లు స్నానం చేశాను. ఈ మధ్యలో నేను వెళ్ళినప్పుడు కూడా ఒకసారి స్నానం చేయడానికి అందులో చేశాను కూడా. అలాంటి పరిసరాలను చూసి ఆస్వాదించగలిగే, ఆనందపడగలిగే మనసు ఉండాలి. మనిషి అలాంటి పరిసరాల్లో మనం పుట్టామన్నందుకు గర్వపడాలి. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఈ అరబ్బీ కల్ట్ వల్ల మా కమ్యూనిటీ వాళ్ళందరూ నాకు ఇప్పుడు శత్రువులుగా మారారు. లేకపోతే నేను సంవత్సరానికి 2-3 సార్లు వెళ్ళి వస్తూ ఉంటాను అక్కడికి. నాకు వాళ్ళ మీద ఎలాంటి ద్వేషం కానీ అలాంటిది ఏమి లేదు. కానీ వాళ్ళు, ఎందుకంటే ఆ అరబిక్ కల్ట్ అలాంటిది, అది రక్త బంధాలను కూడా ఎలా తెంచేస్తుందో, ఎంతటి ప్రాణ స్నేహితులను కూడా దూరం చేసేస్తుందో దానికి ఉదాహరణ ఇది. ఇలా మెలికరి తిరుగుతూ ప్రవహిస్తూ ఉంటుంది. ఒక 16 ఏళ్ల అమ్మాయి నడుము చుట్టూ తిరిగిన పరికిణీలా మెలికలి తిరుగుతూ ప్రవహిస్తూ ఉంటుంది. అది చూసి ఆస్వాదించి ఆనందపడాలి. ఆ మహత్తరమైనటువంటి ఆ దృశ్యాలు, ఆ గోదావరి ఒడ్డున దేవాలయాలు, అందులో వస్తున్నటువంటి ఆ సుప్రభాతం, అది ఆనందించగలిగే వాళ్ళు మాత్రమే ఆనందించగలుగుతారు, ఆస్వాదించగలిగే వాళ్ళు మాత్రమే ఆస్వాదించగలుగుతారు. మేము 10వ తరగతిలో పొద్దున్నే లేచి ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. మ్యాథ్స్కు కానీ ఇంగ్లీష్కు కానీ వెళ్తున్నప్పుడు ఆ దేవాలయాల్లో వస్తున్నటువంటి ఆ శ్లోకాలు, ఆ సుప్రభాతాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అంటే అవి మన సూక్ష్మమైన మెదడులో ఎలా ప్రభావితం చేస్తాయి అన్నదానికి తార్కాణం ఇది. ఇప్పటికీ నాకు అవన్నీ గుర్తుకున్నాయి అంటే అది మన మీద చూపించిన ప్రభావం. మనం దాన్ని అంతగా ఆస్వాదించాం, ఆనందించామన్నదే అర్థం. దేవాలయాల్లోంచి వినసొంపుగా కమలాకు చచూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతను కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకట శైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణి శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మామృష శైలపతే అని ఇలా వినిపిస్తే అది వింటూ నిలబడిపోయేవాడిని నేను. ఎందుకంటే దాని యొక్క రమ్యత, ఆ లాలిత్యం,
ఆ భాషల యొక్క, ఆ సాహిత్యం యొక్క గుబాళింపు, ఆ కవిత్వం యొక్క లావణ్యం, ఇది మనిషిని మైమరిపించే విధంగా ఉంటుంది. కానీ దీన్ని అన్నిటినీ కలిపి సృష్టికర్తతో అనుసంధానం చేయడానికి ఇది ప్రామాణికం కాకూడదు అన్నదే నా యొక్క వాదన. ఇప్పుడు మళ్ళీ ఖురాన్ వైపుకు వచ్చినట్లయితే, ఖురాన్ అన్న ఈ గ్రంథంలో 4 వచనాల్లో ఈ ఛాలెంజ్ చేయబడింది. ఆ 4 వచనాలను కూడా నేను ఇక్కడ మీకు ప్రదర్శిస్తున్నాను. అది ఒకవేళ మీరు ఆ వచనాలను గమనించి ఎంత పరిశీలించినా కూడా దాంట్లో ఉన్న ప్రాధాన్యత ఏమిటో కనిపించదు. ఎందుకంటే ఏ ప్రాధాన్యత లేదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి కాళిదాస్ గారి ఆ శ్లోకాల యొక్క ఆ ఏ విధంగానైతే ఇప్పుడు కాళిదాస్ గారు ఒక నియమాన్ని ఆ శ్లోకాల్లో పాటించారు. ఒక పదాన్ని ఆ శ్లోకం మొత్తంలో 12 సార్లు ఉపయోగించాలి, ప్రతి పాదంలోనూ 3 సార్లు ఉపయోగించాలి అన్న నియమాన్ని పెట్టుకొని దాన్ని అనుసరిస్తూ ఆయన 12 శ్లోకాలు రాశారు. అది ఇప్పుడు ఈ ఖురాన్ వచనాల్లో కూడా అలాంటిది ఏదైనా ఒక ఫార్ములా కానీ, అలాంటి ఒక నియమం కానీ ఏదైనా ఉంది అంటే మరి ఇస్లామిక మత ప్రచారకులు వచ్చి చూపించండి. ఇగో ఈ వచనానికి ఈ లక్షణాలు ఉన్నాయి, ఈ లక్షణాలతో కూడినటువంటి ఒక వచనాన్ని మీరు తీసుకురండి, ఈ లక్షణాలు అన్నీ అందులో ఉండాలి అని మీరు చెప్పండి. అప్పుడు ఏమంటారంటే, లేదు లేదు, దాని యొక్క ఆ సాహిత్య గుబాళింపు, ఆ కవిత్వం యొక్క లాలిత్వం అదే నిరూపిస్తుంది, ఇలాంటిది ఎవరు సృష్టించలేరు అని. ఇలాంటిది సృష్టించడంలో అది మీకు మైమర్పించవచ్చు, ప్రపంచంలో అందరినీ మైమర్పించాలని లేదు. ఒకవేళ అది నిజంగానే సృష్టికర్త నుంచి వచ్చినట్లయితే, దానికి అంతటి మహత్తరమైనటువంటి శక్తి ఉంటే, ప్రపంచంలో పక్షుల నుండి జంతువుల నుంచి ప్రతి మనిషి దాన్ని మైమర్చిపోవాలి అది వింటే. ప్రపంచంలో ఇంకెక్కడ కూడా అలాంటి గుబాళింపు వినిపించకూడదు, అలాంటి మహిమ ఎందులోనూ ఉండకూడదు. కానీ ఇక్కడ చూస్తే దీనికంటే మహత్తరమైనటువంటి సాహిత్య లక్షణాలు, కవిత లావణ్యం ఉన్నటువంటి 1000 కొలది, లక్షల కొలది సాహితీ శకలాలు ఉన్నాయి. ఇది ఛాలెంజ్ అంటే ఏమిటి? ఖురాన్లో ఉన్నటువంటి ఇంత అస్పష్టమైనటువంటిది, ఏ నియమాలు లేనటువంటి దాన్ని పట్టుకొని ఇలాంటిది తీసుకురండి అని చెప్తే, దీన్ని మదర్సా మూర్ఖులను రంజింపజేయడానికి, వాళ్లను సంతృప్తిపరచడానికి, లేదా ముహమ్మద్ ప్రశ్నించినటువంటి వాళ్లను దారి మళ్లించడానికి చేసిన ప్రయత్నం తప్పితే అందులో ఏ మాత్రం సవాలు విసిరగలిగే శక్తి కానీ, ఆ వచనాల్లో ఏ మాత్రం ఏ మహత్యాలు లేవు అన్నది నా యొక్క వాదన. ఒక నిమిషం ఈ కవితా లావణ్యము, ఈ సాహితీ పరిమళాలు మనం పక్కన పెడితే, ఈ గ్రంథంలో ఏముంది? నిజం చెప్పాలంటే ఈ గ్రంథంలో ఎవరైతే ఏ సాక్ష్యము, ఏ ఆధారము లేకుండా దాన్ని అందంగా విశ్వాసిస్తారో, వాళ్లను ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే సాక్ష్యాలు, ఆధారాలు అడుగుతున్నారో వాళ్లను పట్టుకోండి, వాళ్ల కోసం మాటు వేయండి, వాళ్లను ఎక్కడ కనిపిస్తే అక్కడ వధించండి అని మనుషులను ఒకరిపై ఇంకొకరిని ద్వేషాలు కల్పించి, ఒకరి చేత ఇంకొకరిని వధించడానికి సృష్టించబడినటువంటి ఒక సిద్ధాంతాలు తప్ప ఇందులో ధార్మిక మూల్యాలు కానీ, మానవత్వం యొక్క విలువలు కానీ ఏ కోశాన ఎక్కడ కూడా కనిపించవు. మరి దీన్ని ఎలా ఒక మహత్తరమైనటువంటి బ్రహ్మాండమైన సృష్టిని సృష్టించిన ఒక సృష్టికర్తతో ఎలా అనుసంధానం చేస్తారు? దీన్ని తను పంపించిన గ్రంథాలను విశ్వసించినటువంటి వాళ్లను హీనాతిహీనంగా పదజాలాలతో సంబోధించడం, వాళ్లను నజస్లని, అందరినీ దుష్టులని, దుర్మార్గులని, దుర్గంధపూరితులని, కుక్కలని, నక్కలని వర్ణించి ఇలా సంబోధించే సృష్టికర్త ఎవరైనా
ఈ మహత్తరమైనటువంటి లోకాన్ని సృష్టించాడు అని చెప్తే ఎవరైనా విశ్వసిస్తారా? ఇది కేవలం ఈ 6వ శతాబ్దపు అరబ్బులు ఈ ప్రపంచాన్ని మొత్తం గెలుచుకోవడానికి, ప్రపంచాన్ని తమ ఆధీనంలో ఉంచుకోవడానికి, తమకు బానిసలుగా చేసుకోవడానికి, ఇతర మతాలందరినీ మింగేసి వాటిపై ఆధిపత్యం చెలాయించి వాళ్ళ సొత్తు సంపదలు లాక్కొని వాళ్ళ స్త్రీలందరినీ బానిసల్ని చేసుకొని లైంగిక సుఖాలు పొందడానికి సృష్టించబడినటువంటి అరబ్బుల చేత అరబ్బిలో సృష్టించబడినటువంటి భావజాలమే తప్ప ఇందులో ఏ మాత్రం ధార్మిక మూల్యాలు కానీ మానవతావాదాలు కానీ ఎక్కడ ఏ కోశాన కనిపించవు.